నమస్కారం. నా పేరు మేరీ, హిందీ లెక్చరర్, ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ. కీ ఎలిమెంట్స్ ఆఫ్ చేంజింగ్ ఇన్ కరికులం. ఈ సంవత్సరము హిందీ టెక్స్ట్ బుక్లో మార్పులను గురించి తెలుపబోతున్నాను. कार्यसूची शिक्षक पुस्तिका क्या है, पाठ्यक्रम में परिवर्तन क्यों आवश्यक है, ఉపాధ్యాయుల హ్యాండ్బుక్ అంటే ఏమిటి, ఉపాధ్యాయులలో మార్పు ఎందుకు అవసరం, పాఠ్య ప్రణాళిక మార్పుల యొక్క ప్రధాన సంఘటనలు, పాఠ్య ప్రణాళిక పురోగతి మరియు క్షితిజ సమాంతర పురోగతి ఉదాహరణలు, హేతుబద్ధీకరించిన సిలబస్ ప్రకారము టెక్స్ట్ బుక్లలో తొలగించబడిన విషయాలు, ఎన్సిఎఫ్ 2023 ప్రకారము పాఠ్యాంశాలు ఏమిటి, విద్యా పయనాల యొక్క పునాదులు. పాఠ్యాంశాలు అంటే బోధించాల్సిన అంశాల జాబితా మాత్రమే కాదు, ఇది విద్యా అభ్యాసన ప్రక్రియ మార్చడానికి పునాది వేస్తుంది, విద్యా అభ్యాసనానికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది విద్యార్థులు నేర్చుకోవటానికి ఎలా నేర్చుకుంటారు మరియు వారి అభ్యాసం వెనుక ఉద్దేశాన్ని నిర్ణయిస్తుంది. శిక్షా और కక్షా అభ్యాస్ కో జోడనా, విద్య మరియు తరగతి గది అభ్యాసాన్ని అనుసంధానించడం అంటే మార్పు చేయడం. ఇది విద్య యొక్క విస్తృత దృక్పథం మరియు తరగతి గది అభ్యాసం యొక్క వాస్తవికత మధ్య వారధిగా పనిచేస్తుంది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరిని ఆవిష్కరణ, పెరుగుదల మరియు పరివర్తన మార్గంలో మార్గనిర్దేశం చేస్తుంది. రటనే की प्रणाली से हटाना, బట్టి పట్టే అభ్యాస వ్యవస్థ నుండి దూరంగా ఉంచడం, పిల్లవాడు కంటెంట్ను బాగా అర్థం చేసుకొని నేర్చుకోవడం. समावेशिक अनुकूलनीय और दक्षता आधारित, సమ్మేళన అనుకూల మరియు సామర్థ్యం ఆధారితం. ఈ ఫ్రేమ్ యొక్క కళలు శారీరక విద్య మరియు జీవిత నైపుణ్యాలను పాఠ్యాంశాలలోకి చేర్చడం, విద్యార్థుల అభిజ్ఞానాన్ని, భావోద్వేగ మరియు శారీరక వృద్ధి అవసరాలను తీర్చడం ద్వారా వారి మొత్తం శ్రేయస్సును తోడ్పడుతుంది. మనము 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లలో చిన్న చిన్న తప్పులను సవరించడం జరిగింది, మార్చుకోవడం జరిగింది. పాఠ్యక్రమ మే పరివర్తన్ క్యూ ఆవశ్యక్ హై, పాఠ్యాంశాలలో మార్పు ఎందుకు అవసరమో, సాంకేతిక పురోగతి కొనసాగించడం, ఉద్యోగ మార్కెట్లలో డిమాండ్లు తీర్చడం, సామాజిక సవాళ్లను పరిష్కరించడం, విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడం. సాంకేతిక పురోగతి, ప్రపంచీకరణ మరియు 21వ శతాబ్దపు నైపుణ్యాలు, భావనాత్మక ఆలోచన, సృజనాత్మకతను, డిజిటల్ సాక్షరత వంటి ఆధునికత యుగములో మారుతున్న అవసరాలను తీర్చడానికి విద్యార్థులు సిద్ధం చేయడానికి పాఠ్యాంశాలలో మార్పులు అవసరం. అందువల్ల మనము మన పాఠ్యాంశాలలో కొన్ని మార్పులు తీసుకొని రావడం జరిగింది. పాఠ్యక్రమ పరివర్తనों के प्रमुख घटक एनसीएफ 2023 के अनुरूप ఎన్ఈపీ 2020 థీమ్స్ అనుగుణంగా 24 థీమ్స్ను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఎన్ఈపీ 2020కి అనుగుణంగా మనము 24 థీమ్స్ను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం అంశాలను తయారు చేయడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్లో ప్రతి నెల సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ను ప్రతి నెల మనము పాఠాలను తప్పకుండా మంత్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. అకాడమిక్ క్యాలెండర్లో లాంగ్వేజీ పండుగలు ఇవ్వడం జరిగింది. అందులో హిందీ దివస్ గురించి కూడా మనము చాలా విషయాలను చేర్చడం జరిగింది. వాటి ప్రకారము మీరు ఆ సిలబస్ను చూసుకొని మీ పిల్లలకు ఆ యాక్టివిటీస్ని జరపవలసిందిగా కోరుకుంటున్నాము. అకాడమిక్ క్యాలెండర్లో పరీక్షలు ఎప్పుడు నిర్వర్తిస్తారు, ఏ సిలబస్ ఉంటుంది, ఏ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు జరుగుతాయి, వాటి అన్నిటి సమాచారం ఇందులో పొందుపరచడం జరిగింది.
स्थानीय उदाहरण श्रीहरिकोटा भारत के आंध्र प्रदेश में स्थित है। एक द्वीप है। यहाँ भारतीय अंतरिक्ष अनुसंधान भी है। इसरो का सतीश धावन अंतरिक्ष केंद्र स्थित है। यह केंद्र भारत के अंतरिक्ष मिशनों जैसे उपग्रहों प्रक्षेपण और चंद्रयान मिशनों के लिए महत्वपूर्ण है। की कंपोनेंट्स ऑफ करिकुलम चेंजिंग 21st सेंचुरी स्किल्स। फर्स्ट स्किल संकलनात्मक सोच, सेकंड स्किल सहयोग, थर्ड स्किल रचनात्मकता क्रिएटिविटी, समस्या समाधान। पाठ्यक्रम परिवर्तन के प्रमुख घटक पाठ्यक्रम पुस्तकों का एकीकरण मुख्य विशेषताएं। पुरानी किताब का चित्र ఈ స్లైడ్ లో మీకు పాత బుక్కును ఇవ్వబడింది, అలాగే కొత్త బుక్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. పురాణికి కితాబ్ అంటే స్పర్శ్ భాగ్ 2 10వ తరగతి ఎన్సిఆర్టి నుండి ఇవ్వడం జరిగింది. ఆ బుక్ ని మనము లాస్ట్ ఇయర్ వరకు చెప్పడం జరిగింది. ఈ ఇయర్ లో మనము 2023కి ముందు ఉండే సుగంధ్ 2 అనే హిందీ టెక్స్ట్ బుక్ ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది భాష సరళముగా ఉంది కాబట్టి. ఆ భాష స్పర్శలో ఉండే భాష వొకాబులరీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు పాఠాలు ఏ విధంగా ఉన్నాయంటే ముందు ఎలా ఉన్నిందో అలాగే బుక్కునంతా ఉంచడం జరిగింది. 10వ తరగతికి వస్తే 10వ తరగతిలో సెమిస్టర్ విభాగం ఉండదు. ఎందుకంటే జూన్ నుండి నవంబర్ వరకు సిలబస్ ని కుదించడం జరిగింది. జూన్ నుండి నవంబర్ వరకే ఈ సిలబస్ 10వ తరగతి సిలబస్ ముగించుకోవాలి. తర్వాత 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉండడం జరుగుతుంది. కాబట్టి 10వ తరగతి పాఠ్య పుస్తకంలో 12 పాఠాలు 4 ఉపవాచకాలు ఉంటాయి. మొదటి పాఠం బరస్తే బాధలు, రెండవ పాఠం ఈద్గాహ్, మూడవ పాఠం హం భారత్వాసి, 9వ పాఠం దక్షిణీ గంగా గోదావరి, 10వ పాఠం నీతి దోహే, 11వ పాఠం జల్ హీ జీవన్ హై, 12వది ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనే పాఠాలతో ఈ టెక్స్ట్ బుక్ కలిగి ఉంది. ఉపవాచక్ శాంతికి రాహమే మొదటిది, రెండవది దో కళాకారు, మూడవది అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, నాలుగోది అనోక ఉపాయ్. ఈ విధంగా 10వ తరగతి పాఠ్యాంశంలో పాఠాలు ఉంటాయి. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి 6 పాఠాలు మనకు ఎస్ఏ 1లో వస్తాయి. మిగిలిన 6 పాఠాలు ఎస్ఏ 2లో. ఎగ్జామ్స్ అన్నిటితో పాటు మామూలుగా జరుగుతాయి. తర్వాత 10వ తరగతికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అందులో మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈసారి. ఈ విధంగా 10వ తరగతిని మార్చడం జరిగింది. అలాగే 9వ తరగతికి వస్తే 9వ తరగతిని కూడా స్పర్శ సంచయన్ 9వ తరగతి ఎన్సిఆర్టి బుక్ నుండి 2 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో 9వ తరగతికి నియమించడం జరిగింది. తర్వాత అది చాలా కష్టదాయకంగా ఉంది అని ప్రభుత్వ అధికారులు నిర్ణయం మేరకు మార్చడం జరిగింది. ఇందులో ఉదాహరణకు 9వ తరగతి పాఠ్యాంశములో పాఠాలు ఈ విధంగా ఉంటాయి. జిస్ దేశ్ మే గంగా బహతీ హై మొదటి పాఠము, రెండవ పాఠం గానే వాలే చిడియా, మూడోది బదిలే ఆప్ని సోచ్, నాలుగోది ప్రకృతికి సీక్, ఫుట్బాల్ 5, 6 బేటీకే నామ్. ఇవి 9వ తరగతి నుండి మనకు సెమిస్టర్ వారీగా విభజించడం జరిగినది. 9వ తరగతి 6 పాఠాలు ఫస్ట్ సెమిస్టర్ గా ఇవ్వడం జరిగినది. అందులో జూన్ నుండి సెప్టెంబర్ వరకు 6 పాఠాలు ఉంటాయి. అలాగే 2 ఉపవాచకాలు కూడా అందులో ఇవ్వడం జరిగింది. అవి తారే జమీన్ పర్, సమ్మక్క సారక్క జాతర. ఈ 2 సెమిస్టర్ 1లో ఇవ్వడం జరిగింది. 2వ సెమిస్టర్కి వచ్చినప్పటికీ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. 7వ పాఠం నుండి 2వ సెమిస్టర్లో మొదలవుతుంది. మేరా జీవన్, యక్ష ప్రశ్న, రంజాన్, అమర్వాణి, సునీత విలియమ్స్. 12వ పాఠము జాగో గ్రాహక్ జాగో,
ఉపవాచకాలు వచ్చి బుద్ధిమాన్ బాలకు, 4వ లెసన్గా ఉపవాచకం వచ్చి అపనా స్థాన్ స్వయం బనాయా. ఈ విధంగా మనకు 9వ తరగతి ఇవ్వబడింది. పాత బుక్ని మనము ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. అలాగే 9వ తరగతి వారికి బ్రిడ్జ్ కోర్సు కూడా ఈ సంవత్సరం నుండి మొదలవుతుంది. ఎలా అంటే మార్చి నెలలోనే వీరికి ఫిబ్రవరి ఎండింగ్కే సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. మార్చి నెలలో వీరికి పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతితో పాటు పరీక్షలు అయిపోయిన వెంటనే వీళ్ళకు బ్రిడ్జ్ కోర్సు మొదలవుతుంది. ఎందుకంటే ఈసారి బ్రిడ్జ్ కోర్సును ప్రభుత్వం వారు నియమించడం, 9వ తరగతికి ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ఇంకా 8వ తరగతికి వస్తే పాఠ్యक्रम परिवर्तनों के प्रमुख घटक पाठ्य पुस्तकों का एकीकरण ముఖ్య విషయం. ఇది పాత పుస్తకము ఈ స్లైడ్ లో చూపించిన విధముగా పాత పుస్తకము ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం లాంగ్వేజెస్ అన్ని మర్జ్ చేసి ఒక బుక్ గా చేశాం కాబట్టి 3 లాంగ్వేజెస్ ఈ కవర్ పేజీ మీద కనపడడం జరుగుతుంది. నయీ కితాబ్ కా చిత్ర యహా పర్ హై, ఆప్ సబ్ దేఖ్ సక్తే హై. ఇందులో మార్పులేమి జరగలేదు. చిన్న చిన్న తప్పులని సవరించడం జరిగినది. కొన్ని బొమ్మలకి రంగులు మార్చడం జరిగింది. కొన్ని పదాలు విడదీయడం జరిగింది. కొన్ని పదాలను కలపడం జరిగింది. ఈ విధమైన మార్పులతో 8వ తరగతి బుక్ను విడుదల చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ఇది కూడా సెమిస్టర్ వారీగా 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ లో మొదటి పాఠము నుండి 6 పాఠాలు ఉంటాయి. 2వ సెమిస్టర్ లో 7వ పాఠం నుంచి 12వ పాఠం వరకు ఉంటాయి. ఈ పాఠాలు కూడా యథాతథంగా ఇంతకు ముందు ఉండేలాగానే ఉండడం జరిగింది. ఒకసారి మీకు పాఠాలు కూడా వివరించి చెప్తాను. 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో పాఠాలు ఈ విధంగా ఉన్నాయి. సుబహ్, తెనాలి రామ్ కి చతురాయి, శ్రీహరికోట, గీత్, ఖుడేదాన్, మిత్రుకో ఏక్ పత్ర. ఇది ఫస్ట్ సెమిస్ట్రీలో ఉంటుంది. ఈ విధంగా సెమిస్ట్రీ వారిగా పాఠాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి కొత్తగా చేర్చింది టెక్స్ట్ బుక్ లో ఏమంటే ప్రతి పాఠానికి 4-5 సీక్నేకి సంప్రాప్తియ అంటే లర్నింగ్ అవుట్కమ్ ను చేర్చడం జరిగింది. ప్రతి పాఠంకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీక్నేకి సంప్రాప్తియాను ప్రతి పాఠంకి 4-4, 5-5 లర్నింగ్ అవుట్కమ్స్ ని కొత్తగా చేర్చడం జరిగింది. సెకండ్ సెమిస్ట్రీ నవంబర్ నుండి మొదలవుతుంది. ఫిబ్రవరికి సిలబస్ అయిపోతుంది. మార్చి నెల పునరావృత్తి కూడా జరుగుతుంది. ఇందులో 7వ పాఠం నుండి మొదలవుతుంది. సెకండ్ సెమిస్ట్రీలో 7వ పాఠం ధర్తీ కీ షాన్, పరిశ్రమ్ కా ఫల్, సర్దార్, మధురవాణి, భాయి కా ప్రేమ, జో దేక్ కర్ భీ చాహియే. నో బ్యాక్ డే కోసము ఇలాంటి కవితల్ని ఉపయోగించుకోవాలి. 6వ తరగతికి 7వ తరగతికి విద్యార్థి వాళ్ళకి ఇష్టమైన కవితలు గుర్తు చేసుకొని పాఠశాలలో కవితలు వారికి ఇష్టమైనవి విద్యార్థులు గుర్తు చేసుకొని ఈ నో బ్యాక్ డే రోజు చెప్పాలి. అవి ఎలాంటి కవితలై ఉండాలంటే ప్రకృతి సంబంధమైనటి, అమ్మకు సంబంధించినటి, స్కూల్ కు సంబంధించినటి, దేశభక్తి మొదలగునవి అలాంటి కవితలకు సంబంధించినవి పిల్లలకు మనము నో బ్యాక్ డే రోజు చెప్పాలి. चित्र वर्णन एक चित्र दिखाया जाए और विद्यार्थी उस पर 3-4 वाक्यों बोले जाए. చిత్రవర్ణం ఒక చిత్రాన్ని చూపించాలి ఉపాధ్యాయుడు. ఆ చిత్రం గురించి 2-3 వాక్యాలను రాయమని తెలిపాలి. మూడోది వచ్చి శబ్దోं का खेल, वर्ड गेम्स, पजल, शब्द रचनाएं. एक बड़े शब्द से छोटे शब्द बनाना. ఒక పెద్ద శబ్దాన్ని ఇవ్వాలి. దాని ద్వారా చిన్న చిన్న పదాలను చిన్న చిన్న శబ్దాలను కనుగొనమని చెప్పాలి పిల్లలకి. ఈ విధంగా నో బ్యాక్ డే రోజు 6th and 7th క్లాసులకి ఇవ్వడం జరుగుతుంది. కహానీ సునానా, స్టోరీ టెల్లింగ్. 6th, 7th వాళ్ళకి చిన్న చిన్న కవితల బుక్కులు లైబ్రరీ నుండి తెచ్చుకొని వారికి చిన్న చిన్న కవితలు లేకుంటే చిన్న చిన్న స్టోరీలు, నైతిక కహానియాలు వివరించడం జరుగుతుంది. రంగు భరో గతివిధియ, కలరింగ్ విత్ హిందీ వొకాబులరీ. ఈ విధంగా రంగు భరో చిన్న చిన్న చిత్రాలకి గీయమని చెప్పాలి. తర్వాత ఆ చిత్రాలని
రంగు వేయమని చెప్పాలి. ఆ చిత్రాల పేర్లను కూడా రాయమని చెప్పాలి. 8, 9, 10వ తరగతి వాళ్ళకు నాటకాలు, తర్వాత లఘు నాటకీయ, స్వచ్ఛతాకే, ఇవి ఎలాంటివై ఉండాలంటే స్వచ్ఛతాకే బారేమే, జల్ సంరక్షణకే బారేమే, నారీ శిక్షక్ కే బారేమే, డిజిటల్ ఇండియా కే బారేమే, ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వారికి చిన్న చిన్న నాటకాలను వేయమని చెప్పాలి. విద్యార్థి స్వయం సంవాద్ తయార్ కియే, విద్యార్థి ఏం చేస్తారంటే ఈ నాటకాలని స్వయం వారే తయారు చేసుకొని రమ్మని చెప్పాలి. రెండవది వాక్య సుధారో ప్రతియోగిత, ఏవైనా గల్తీ వాక్యాలు ఇస్తే వాటిని శుద్ధి చేయమని చెప్పాలి. వాటిని సరిచేసి భాషణ్ ప్రతియోగిత పరంగా ఇవ్వాలి. నెక్స్ట్ నిబంధ और భాషణ్, నిబంధ లేఖక్ और భాషణ్ లేఖక్, ఇవి ఎలా ఉండాలంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ యొక్క ప్రభావము, తర్వాత మేరా సప్న, నా కళ ఏమిటి, ఆత్మనిర్భర్ భారత్, ఇలాంటి వాటి మీద మనం ఒక లేఖన్ గాని ఒక భాషను గాని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 9th, 10th క్లాస్ వారికి కాబట్టి ఇవి పెద్ద పెద్దవి నో బ్యాక్ డేస్ రోజున చేయించాలి. సమాచార్ వాచన్, ఇది చాలా బాగుంటుంది, ఇది చేస్తే కూడా నో బ్యాక్ డే రోజు చాలా బాగుంటుంది. సమాచార్ వాచన్, న్యూస్ రీడింగ్ ఇన్ హిందీ, సమాచారాలు తెచ్చుకొని న్యూస్ రీడింగ్ పిల్లలతో చేయించడము, న్యూస్ రూమ్ లాంటి ఒక వేదికను సృష్టించి రోజువారీ వార్తలను ప్రజెంట్ చేయమని పిల్లలకు నో బ్యాక్ డే రోజు చెప్పడం. హిందీ క్విజ్ కూడా పెట్టండి. అది ఎలా ఉండాలి అంటే వ్యాకరణాంశం మీదను, తర్వాత ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మంచి మంచి ఉపన్యాసాల మీద, కహానీల మీద క్విజ్ పెట్టండి. పాఠ్యక్రమ పరివర్తనों के प्रमुख घटन मूल्यांकन, रटने पर आधारित सीखने को प्रोत्साहित करने वाले मूल्यांकन, वास्तविक सीखने समर्थन करने वाले मूल्यांकन, इस फर्क है, इस साइड में आप देखिए. అలాగే మనము ఇంకొక కొత్త విషయాన్ని ఈ సంవత్సరం చేర్చడం జరిగింది. పాఠ్యక్రమ పరివర్తనకే ప్రముఖ ఘటక మూల్యాంకన్ ఏంటంటే మూల్యాంకన్ పుస్తిక అంటే టీచర్ హ్యాండ్ బుక్. టీచర్ హ్యాండ్ బుక్ ని కూడా తయారు చేయడం జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టీచర్ హ్యాండ్ బుక్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి పాఠంకి ఎన్ని పీరియడ్స్ వస్తాయో అన్ని పీరియడ్స్ వారీగా లెసన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇవి చూడండి, ఈ కవర్ పేజీలు చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. ఈ టీచర్ హ్యాండ్ బుక్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ లో మీకు ఓపెన్ సెల్ ఫోన్ తో స్కాన్ చేసి ఓపెన్ చేస్తే దాని వివరాలన్నీ అందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఫస్ట్ పేజీకి వస్తే ఒక క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ లో నో బ్యాక్ డే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, టీచర్స్ క్లస్టర్ కాంప్లెక్స్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, టీచర్స్ రిసోర్సెస్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. నో బ్యాక్ డే క్యూఆర్ కోడ్ ని మీరు ఓపెన్ చేస్తే అందులో మేము చాలా యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీస్ ప్రకారము మీరు నో బ్యాక్ డేస్ ని ఉపయోగించుకోవచ్చు. సెకండ్ క్లస్టర్ కాంప్లెక్స్ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే క్లస్టర్ కాంప్లెక్స్ కి సంబంధించిన సిలబస్, మంత్ క్లస్టర్ కాంప్లెక్స్ టు క్లస్టర్ సిలబస్, మంత్ వైజ్ సిలబస్ అందులో పొందుపరచడం జరిగింది. అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ వివరాలన్నీ అందులో పొందుపరచడం జరిగింది. టీచర్స్ రిసోర్స్ లో అయితే మన హ్యాండ్ బుక్ PDF అందులో పొందుపరచడం జరిగింది. మొదటి పాఠంలో కార్యపత్రు, ఏవైనా అదనపు సమాచారాల కోసం మీరు లింకుల్ని ఓపెన్ చేస్తే ఆ లింకులో దానికి సంబంధించిన వీడియో గాని దానికి సంబంధించిన అదనపు సమాచారం గాని మీకు లభిస్తుంది. ఈ విధంగా మనము టీచర్ బుక్ ని తయారు చేయడం జరిగింది. టీచర్ హ్యాండ్ బుక్ లో మనము క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. క్యాలెండర్ పైన ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ లో మనకు ఏ మంత్ సిలబస్ ఉంటుంది, ఆ మంత్ లో ఏ ఎగ్జామ్ జరుగుతుందో కూడా అక్కడ మీరు ఈజీగా చూసుకోవచ్చు. అలాగే ఇయర్ ప్లాన్ కూడా అందులోనే ఇవ్వబడింది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అందులో మీకు ఏ లింక్ కావాలైనా మీరు
లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ విధంగా క్యాలెండర్లో 1, 1.2, 1.3 ఈ విధంగా పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. 1.1 అంటే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పీరియడ్కి మీకు లెసన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ పీరియడ్ వైజ్ మీరు లెసన్ చెప్పవలసిందిగా ఉంటుంది. అలాగే 1.2 అంటే సెకండ్ డేలో ఫస్ట్ చాప్టర్ సెకండ్ పీరియడ్. 1.3 అంటే ఫస్ట్ చాప్టర్ థర్డ్ పీరియడ్. ఈ విధంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది మీకు చాలా అసలు హ్యాండ్ బుక్ అంటే మీ చేతిలో టెక్స్ట్ బుక్ మొత్తం ఉన్నట్టే, పాఠమంతా మీ చేతిలో ఉంటుంది. మీరు కేవలం ఆ బుక్ను చదివి మీ క్లాస్ రూమ్లో మీ పిల్లలకి బోధించవచ్చు. అంత ఈజీగా అరటి పండును ఒలిచి ఇస్తే ఎలా ఉంటుందో అలాగా ఇది తయారు చేయబడింది హ్యాండ్ బుక్. మొదటి పీరియడ్ హ్యాండ్ బుక్ లో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఉదాహరణ ఒకటి తీసుకుందాం. దిస్ దేశ్ మే గంగా బహతి హై అవధారణ మానచిత్. ఫస్ట్ దిస్ దేశ్ మే గంగా బహతి హై అనే మన పాఠంని ఉదాహరణకు తీసుకున్నాము. దాని తర్వాత మనకి ఏమొస్తుందంటే అవధారణ మానచిత్ర అంటే మైండ్ మ్యాప్, తర్వాత సారాంశ, సీక్నేకి సంప్రాప్తి. ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వరుసగా పాయింట్ వైజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సీక్నేకి సంప్రాప్తి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. పూర్వ అవధారణ కౌశల్ అంటే పూర్వ అవధారణ కౌశల్ అందులో అంటే ముందు లెసన్ ఏముందో, ముందు లెసన్లో మనం ఏం నేర్చుకున్నామో అది ఈ లెసన్లో కొంచెము వివరించడం జరుగుతుంది. శిక్షక్ సంబంధ సామాగ్రి TLM సామాగ్రి కూడా మనము TLM ను కూడా ఇక్కడ ఉపయోగించి అంటే ఆ TLM ప్లేస్ లో మీకు లింకులు ఇవ్వబడతాయి. ఆ లింకులు ఓపెన్ చేస్తానే మీకు TLM సామాగ్రి మీకు కనపడుతుంది. శిక్షక్ సంబంధ సామాగ్రి, सीखने के उद्देश्य, తర్వాత सीखने के उद्देश्य, ఆచరణ వ్యవహార అపేక్షాయే, కాల సంఖ్య అంటే కాలాంశ సంఖ్య అంటే పీరియడ్ సంఖ్య, అవధారణ, ఉన్ముఖీకరణ, ఉద్దేశ్, కవి పరిచయ. ఈ కాలాంశం మొదట ఇవ్వబడుతుంది. హుక్ అనుభవ చింతన్, మై కర్తా హూ, మై కర్తీ హూ, శిక్షక్ द्वारा प्रदर्शन, कुल प्रश्न हम करते हैं, वी डू, शिक्षक का और विद्यार्थी मिलकर करता है. आप करते हैं, यू डू, विद्यार्थी स्वयं अभ्यास करते हैं. CFU చెక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కూడా ఇందులో ఉంటుంది. తర్వాత సమాపన్, తర్వాత గృహ కార్యం, లాస్ట్లో ఈ పీరియడ్ ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ బుక్ మొదటి పీరియడ్ ఉంటుంది. పాఠ్యక్రమంకి ప్రగతి కొన్ని మనం ఇందులో స్లైడ్స్ ఇవ్వడం జరిగింది. 6వ తరగతి నుండి సీక్నేకి సంప్రాప్తియ ఇందులో పొందుపరచడం జరిగింది. మీరు ఈ స్లైడ్ లో చూడగలుగుతారు. అలాగే 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాद. आपके समय और ध्यान के लिए आभार.